చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు కూడా స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అండి. అదేవిధంగా బాలకోటయ్య గారు ఏపీ సామాజిక సంక్షేమ మండలి చైర్మన్ గారు ఉన్నారు, వారు కూడా లైవ్లో ఉన్నారు. నమస్కారం. ఇటు సీనియర్ అడ్వకేట్ రాజకీయ విశ్లేషకులు ముప్పల సుబ్బారావు గారు ఉన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా సుబ్బారావు గారు, సార్ ఏంటి సార్ ఈ ముగ్గురి బెయిల్కి సంబంధించే చాలా చర్చ జరుగుతూ ఉంది. ఒకవైపు సిట్ మళ్ళీ కోర్టుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, బెయిల్ రద్దు చేయాలి, స్టే విధించాలని. కానీ ఈ ముగ్గురు బయటకు రావడాన్ని ఎట్లా చూస్తారు? అంటే 100 రోజులు దాటింది కాబట్టి అవుతోంది కాబట్టి ఆ విధంగా ఇచ్చి ఉన్నారా, లేదంటే వీళ్ళని ఎవరైతే వీళ్లకు సమాచారం చెప్పిన రాజ్ కసిరెడ్డి మాత్రం ప్రస్తుతం ఇంకా జైల్లోనే ఉన్నారు. సో ముగ్గురు మాత్రం బయటకు వచ్చారు. ఇదేమైనా వ్యూహమా, ఊరటనా అనే చర్చ ఏం చెప్తారు సార్ ఒక సీనియర్ అడ్వకేట్గా? ఇక్కడ ఒకటండి సార్, కామన్గా ఆర్థిక నేరాల్లో ముద్దాయిలుగా ఉన్న వారి పట్ల కఠినంగా వ్యవహరించాలనేది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అనేక తీర్పుల సారాంశం. కానీ ఇది కూడా దేశ చరిత్రలోనే అత్యధిక ఆర్థిక నేరానికి పాల్పడ్డారు, ఆర్థిక కుంభకోణానికి పాల్పడ్డారని చెప్పేసి స్పష్టమవుతున్న సమయంలో ఇంకా అంతిమ లబ్ధిదారుడు వైపు ప్రయాణం కొనసాగుతున్న సందర్భంలో బెయిల్ ఇవ్వటం అనేది కొంత ఆశ్చర్యాన్ని కలగజేస్తూ ఉంది. ఎందుకంటే ఏదైనా కేసులో బెయిల్ ఇచ్చేటప్పుడు ఆ నేరం యొక్క తీవ్రతను పరిగణలో తీసుకోవాలి. అలాగనే ఆ యొక్క బెయిల్ గనక ఇస్తే దాని యొక్క ప్రభావం సొసైటీ మీద కానీ, సాక్షుల మీద కానీ, లేకుంటే సాక్ష్యాల మీద కానీ, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మీద కానీ ఏ విధంగా పడుతుందో చూడాలి. కానీ దీంట్లో దానికి భిన్నంగా ఇచ్చినట్టుగా అనిపిస్తూ ఉంది. సరే, బెయిల్ న్యాయమూర్తి ఇచ్చారా తప్ప ఒప్ప అనేది ఇది ఉన్నత న్యాయస్థానంలో తేలుతుంది. ఎందుకంటే సిట్ కూడా డెఫినెట్ గా ఉన్నత న్యాయస్థానానికి ఈ యొక్క బెయిల్ ఇవ్వటం అనే దాన్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకి వెళ్ళింది. ఇక్కడ ఒకటి కామన్ గా జనరల్ గా ఇచ్చే కండిషన్స్ అయితే మీరు చెప్పినట్టుగా మొబైల్ ఫోన్ యాక్టివ్ గా ఉండాలి అని చెప్పడంలో ఆంతర్యం ఏమంటే వీళ్ళేం తెలివి తక్కువనే కాదు, అంతే కదా, వీళ్ళు అతి మేధావులు. కాబట్టి గూగుల్ టేక్అవుట్ దీని నుంచి వాడటమో, ఫోన్లు దీని నుంచే కావాలని ఇంకో ఫోన్ కొనుక్కొని ఎవరో పేరు మీద ఫోన్ కొనుక్కొని దాని నుంచి చేసే అవును, అంత తెలివిగల పొరలి. కాకపోతే ఇక్కడ ఎందుకు పెట్టారండి, అది ఒకవేళ విచారణకి హాజరు కావాలని విచారణ సంస్థలు పిలిస్తే రావటానికి, లేకపోతే సాక్షుల్ని మామూలుగా ఎప్పుడైనా కానీ ఒకవేళ బెయిల్ రద్దు అయితే వెంటనే ఇస్తే ఇవ్వడానికి, అలానే విదేశాలకు వెళ్ళినప్పుడు టవర్ లొకేషన్ పరిధులు చూసి వీళ్ళ యొక్క కదలికల్ని అంచనా వేయటానికి అది ఉపయోగపడుతుంది అంతే. అంతేకాకుండా విదేశాలకు వెళ్ళకూడదని పాస్పోర్ట్లు డిపాజిట్ చేయమనేది మామూలుగా పెట్టేశారు కాబట్టి అది ప్రాబ్లం కాదు. రెండోది, సాక్షులను కలవటం కానీ సహనిందితుల్ని కలవటం కానీ చేస్తే ఏమవుతుందంటే కరెక్ట్ పీక్ మూమెంట్ లో ఉంది కేసు విచారణ. నెక్స్ట్ ఛార్జ్ షీట్ 15 వేస్తారా తర్వాత వేస్తారో తెలియదు. తర్వాత అంతిమ రెండు ఛార్జ్ షీట్లు అయినాయి కదా సార్, దీంట్లో 2 వేశారు. ఇప్పటికీ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్, సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ వేశారు. అవును, ఇంకొక ఛార్జ్ షీట్ త్వరలో వేస్తామని అంటున్నారు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే అంతిమ లబ్ధిదారుడు, ఎందుకంటే కొత్త బ్యాచ్ వస్తుంది. ఇప్పుడు అనిల్ రెడ్డి వరుసకు జగన్మోహన్ రెడ్డికి సోదరుడైన అనిల్ రెడ్డి పేరు వస్తా ఉంది, సజ్జల రామకృష్ణారెడ్డి కూడా సజ్జల భార్గవరెడ్డి పేరు వస్తా ఉంది, అలాగే నారాయణ స్వామి పేరు వస్తా ఉంది. అవన్నీ కామనే కానీ మరి విజయసాయి రెడ్డి పేరు రావట్లేదు సార్. అంటే ఆయన దాంట్లో పెట్టినప్పటికీ కూడా ఛార్జ్ షీట్ లో మరి మళ్ళీ ఏం పిలవట్లేదని. ఇక్కడ ఒకటండి, విజయసాయి రెడ్డి డెఫినెట్ గా ఆయన ముద్దాయిగానే పెట్టారు దీంట్లో. అవును, అలానే సత్యప్రసాద్ని ముద్దాయిగా పెట్టారు. అలానే ఆనాటి ఎండి వాసుదేవరెడ్డి ఈయన్ని ముగ్గురిని ముద్దాయిలుగా పెట్టారు, ముగ్గురిని అరెస్ట్ చేయాల. దీంట్లో మనం ఆలోచించాల్సింది ఏంటంటే వాళ్ళు వాసుదేవరెడ్డి కానీ సత్యప్రసాద్ కానీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మేము అప్రూవర్ గా మారిపోతాము, మమ్మల్ని అనుమతించమని చెప్పేసి పిటిషన్ ఏసీబీ కోర్టులో వేశారు. దాన్ని కొన్ని కారణాల వల్ల బెయిల్ రాకుండా ఎలాగిస్తాము, రిమాండ్ అన్నా ఉండాలి, లేకపోతే బెయిల్ మీద అన్నా ఉండాలి, ఏదో ఒకటి జరగాలి తప్ప ఆ రెండు లేకుండా ఈ యొక్క పిటిషన్ ని ఎలాగ ఆమోదించాలని అబ్జెక్షన్ తీసుకొని యత్నం చేస్తున్నాయి.
తర్వాత వీళ్ళిద్దరూ ముందస్తు బెయిల్ వేశారు. నో, ఇటువంటి ఆర్థిక నేరాలలో బెయిల్ ఇవ్వటం అనేది సరికాదు. ఇటువంటి ఆర్థిక నేరాల్లో ఇరుక్కున్న వాళ్ళు కేసు విచారణ పూర్తయ్యే వరకు కోర్టులో లోపల ఉండవలసిన పరిస్థితులు కనబడుతున్నాయని దాంట్లో వ్యాఖ్యానించాడు న్యాయమూర్తి. అవును. అందువల్ల అది డిస్మిస్ చేశాడు. ఇప్పటికి కూడా ఆనాడు వైఎస్ఆర్సీపీ ఈ కుంభకోణంలో ఉన్నటువంటి అతి మేధావులు ఎవరైతే ఈ ముగ్గురు మరికొంతమంది ఉన్నారో వీళ్ళంతా కూడా ఆ యొక్క సాక్ష్యాలను ఏ విధంగా మటుమాయం చేయాలి, సాక్ష్యాలు లేకుండా ఏ విధంగా చేయాలి, అలానే సిస్టమ్స్ టెక్నికల్ ఎవిడెన్స్ని ఏ విధంగా డిస్ట్రాయ్ చేయాలి, అనుభవజ్ఞులు అలాగే చేశారు. ఇంకా అన్ని డిస్ట్రాయ్ చేశాం కదా, ఇంకా మనకేమి గొడవ లేదని చెప్పేసి నిద్రపోతున్న సమయంలో వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ ముందుకొచ్చారు. వాస్తవాలు చెప్పడం మొదలెట్టారు. ఆ వాస్తవాల ప్రాతిపదికగా ఆ చెప్పిన అంశాల ప్రాతిపదికగా విచారణ సంస్థ ముందుకు నడిచింది. ఈ కుంభకోణాలు మొత్తం కూడా ఒక్కొక్కటి తెప్పలుగా బయటికి తీసుకొచ్చిందనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలండి. ఇప్పుడు బాధ అంటే ఏంటంటే అంతిమ లబ్ధిదారుడు వైపు పయనం చేస్తూ ఉంటే ఇప్పుడు ఈ ఆయనకి రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ అన్ని తానే చేసినటువంటి బాలాజీ గోవిందప్ప లాంటి వాళ్ళు, కృష్ణమోహన్ రెడ్డి లేకుంటే ధనంజయ రెడ్డి లాంటి వాళ్ళు బయటకు వస్తే అంతిమ లబ్ధిదారుడు వైపు వెళ్తున్నటువంటి దాంట్లో ఏమన్నా డిస్టర్బెన్స్ కలుగుద్దా అనేది ఒక ప్రమాదకరమైన అంశం. అదే కదా సార్, రైట్. కాబట్టి డెఫినెట్ గా వీళ్ళు సాక్షులు ప్రభావితం చేస్తారు, ముద్దాయిలను ప్రభావితం చేస్తారు, తదుపరి అంశాలు వెలుగు రాకుండా కావాల్సిన లేదా సార్ ఈ పొజిషన్ లో ఇప్పుడు బయటకు వచ్చారు కదా, ఇప్పుడు వీళ్ళు ఈ బయటకు వచ్చాక అప్రూవర్ లేదంటే ఇట్లాంటి మాటలు అట్లా ఉంటుందా, ఉండే అవకాశం ఉందా, లేదంటే ఏదున్నా లోపలే చెప్పాలా? వాళ్ళు అప్రూవర్ గా అయ్యే అవకాశాలే లేవు. ఓకే. అంటే వాళ్ళు రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ జగన్మోహన్ రెడ్డికి, గోవిందప్పేమో బాగా వీళ్ళకి ఆర్థిక శాస్త్రవేత్త లాంటి వాడు, ఏ విధంగా దీన్ని హవాలాలో పెట్టాలి ఉన్నారు కానీ కనీసం పరామర్శించలేదు కదా సార్. ఆ కోపం ఉండదా? పాపం పరామర్శించలేదు కదా, జైలుకు కూడా రాలేదు. అందరి దగ్గరికి వెళ్ళారు కానీ వీళ్ళ ముగ్గురు దగ్గర రాలేదు కదా జగన్మోహన్ రెడ్డి. ఎవరి దగ్గర దీంట్లో మద్యం కేసులో వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళా, మిగతా నేరాల్లో ఉన్న వాళ్ళ అందరి దగ్గరికి వెళ్ళాడు కానీ వీళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ఆయన దగ్గరికి కూడా వస్తుంది కాబట్టి నా మళ్ళా అనుమానం పెరుగుద్దేమో అని చెప్పేసి భయం నుంచి వెళ్ళలేదు. స్పష్టంగా కనబడతా ఉంది. ఓకే, రైట్. బాలకోటి